హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను టెంకాయ తోట దగ్గరికి అయితే వచ్చాను. కొబ్బరి తోట. ఇది స్పెషల్ ఏమంటే దీంట్లో మామూలుగా మనం ఇంటి దగ్గర పెంచుకుంటే టెంకాయ అయితే చాలా హైట్ పెరుగుతాయి, కానీ ఇది హైబ్రిడ్ రకం ఫ్రెండ్స్. ఇది హైబ్రిడ్ రకం అంటే దాదాపు 6 అడుగుల్లోనే కాస్తాయి అన్నమాట. కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. 6 లేక 7 అడుగుల్లోనే కాస్తాయి. కానీ కొన్ని నాటు టెంకాయలు మనం ఇంటి దగ్గర వేసుకుంటాం, అవి అయితే చాలా హైట్ అయినాక కాస్తాయి. కానీ ఈ రకం చూడండి ఎంత కింద కాసినాయంటే మనం సింపుల్గా నేనైతే ఒక 6 అడుగులు ఉన్నాను, ఇట బట్టి ఇట్లా లాక్కోవచ్చు, అంత ఈజీగా కాసింది ఈ తోట. సుమారు ఒక 5 ఎకరాలు అయితే వేసినారు ఫ్రెండ్స్, మన వాళ్ళదే. ఇదైతే మీకు ఈ తోట మొత్తం చూపించాలనేది నా ఉద్దేశం. ఇక్కడ చూడండి టెంకాయలు ఎంత ఈజీగా పెరుకోవచ్చో. ఇదో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం అనమాట టెంకాయలు ఎక్కడన్నా మనం దారిలో మన ఇంటి దగ్గర వేసిన ఆ టెంకాయలు అయితే పైన చూస్తా అంటే నోరు ఊరిపోతుంటుంది. ఏంద్రా స్వామి ఇంత హైట్ ఉంటే దీన్ని ఎప్పుడు పెరుకోవాలని. కానీ ఈ తోట చూడండి మనం కింద నుంచి హ్యాపీగా తెంపుకోవచ్చు అనమాట. టెంకాయలు ఎన్ని కావాల్సిన లోట పెరుకోవడం తాగడం, ఆ విధంగా అయితే ఉంది. అంత హ్యాపీ. అసలు మనం టెంకాయ నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. టెంకాయలు చూస్తే ఇట్లా పట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా హ్యాపీగా ఉండిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత లావుకాయ ఒక్కొక్కటి. ఇట్టున్నాయి టెంకాయలు, చాలా కింద 6 అడుగులోనే కాస్తున్నాయి టెంకాయలు. తోట అంతా అట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. తోట అంతా హైబ్రిడ్ రకమే కాబట్టి నిజంగా దీని జాతి ఏదో మరి వీళ్ళు ఉంటే అడిగేవాళ్ళము, కానీ వాళ్ళు లేరు అడిగేదానికి. మరి ఎందుకంటే టెంకాయలో ఇప్పుడు జామ తోట, టెంకాయ తోట అన్నీ ఇప్పుడు హైబ్రిడ్ ఉన్నాయి కాబట్టి మామూలుగా జామ తోట చూడండి మనం 6 నెలలకే కాస్తాయి. అదే మనం నాటు జామ అయితే 2-3 ఏళ్ళకు కూడా కాయలు కాయవు. అలాంటి ఇప్పుడు లేటెస్ట్ యుగంలో ఈ రకంగా టెంకాయలు కాయడం అనేది నిజంగా చాలా హ్యాపీ. ఇది చూడు, చిన్న పిల్లోడికి కూడా అందుతున్నాయి. చిన్న పిల్లోడు పని కింద నుంచి హ్యాపీగా పెరుకుంటున్నాడు టెంకాయ. ఇది కదా మన ఇండియా డెవలప్మెంట్ అంటే. చిన్న పిల్లోడు కూడా టెంకాయ పీక్కునేంత స్టేజ్కి వచ్చిందంటే ఇండియా నిజంగా చాలా బాగుపడిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నాం టెంకాయలు కూడా మనం చాలా బాగా పీక్కోవచ్చు. టెంకాయలు చాలా కింద ఉన్నాయి, పీక్కోవచ్చు మనం. ఒక పీకుతుందా? అదే ఫ్రెండ్స్ చూడండి, వాడు కింద నుంచి పెరుకుంటాడు. ఇది భూమి, అది కనీసం 3 అడుగులు లేక ఒక 4 అడుగులు అనుకో, ఆయన పీకేసిన టెంకాయ. ఇది కదా మనకు కావాల్సింది. సరే, ఒకసారి తోటంతా చూద్దాం. ఓకే, అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది చెట్టు కనీసం 4 అడుగులు లేదు చెట్టు. ఈ టెంకాయలు కూడా కిందికి వచ్చేసినాయి. ఆడ చూడు, నా హైట్ కాదు కదా, నా చెయ్యి అంత పైకి పెట్టిన కూడా ఆడికాసిన అందుతాయి. ఏదో నిజంగా చాలా గ్రేట్ నిజంగా. ఈ మధ్య నేను కొత్త విషయాలు చూస్తున్నా, తెలుసుకుంటున్నా. ఎందుకంటే వీడియోల రూపంలో నేను చూడాలా, మీకు చూపించాలని ఉద్దేశము. నేను తెలుసుకొని మీకు చూపించడం నాకు చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. అయితే మనము ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇదంతా సేద్యం కొట్టినారు కాబట్టి ఇబ్బంది లేదు. అదే గడ్డి ఉన్న చోట రాగుతుంది. ఎందుకంటే ఇలాంటి వీటికి చెట్లకు నీళ్లు పడుతుంటారు కాబట్టి ఇక్కడ పాములు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా తాటి పట్టల్లో పాములు చాలా వరకు పండుకొని ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి తోటలకు వచ్చేటప్పుడు. ఎనీవే, చూడు 3 అడుగులే ఇది ఉండేది. 3 అడుగులే చెట్టే ఫ్రెండ్స్. పువ్వు వచ్చినప్పుడే కాయలు వస్తాయి, ఈజీగా పెరుకోవచ్చు అనమాట. అది చూడండి, ఇంకా 2 అడుగులే. నిజంగా ఒక్కొక్క చోట అయితే కాయలు కాసినాయి, ఒక్కొక్క చెట్టు అయితే కాయలే ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇప్పుడు పడుతుంది అనమాట. స్టార్టింగ్ దశ ఇది. ఖచ్చితంగా కాయలు అయితే వస్తాయి, ప్రతి ఒక్క చెట్టుకు వస్తాయి. ఇదో చూడండి కింద ఉన్నాయి. ఇట్లా పోతే స్ట్రైట్గా పక్కకు ఉన్నాయి అనమాట. ఆడ చూద్దాము, అక్కడ ఒక చెట్టు కాసింది. ఒక్క చెట్టు కాపు పట్టిందంటే ఆటోమేటిక్గా మిగతా చెట్లు కూడా కాపు వస్తాయి. బాగా చూడు, ఇయో ఎక్కడ కాసినాయి. ఆడ చూద్దామని కింద కాసింది. అన్ని చెట్లు వస్తాయి ఫ్రెండ్స్.
కాపు ఇదో ఇదో ఇలా కాసినాయి చూడు, ఈజీగా ఈడ కాసినాయి కింద కింద కూడా పడుతుంది చిన్న చిన్న టెంకాయ. కాపు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు. అందుకోసం ఇదో ఇజ్జుడు పువ్వు చిన్న చిన్న కాయలన్నీ ఇప్పుడు పన్నాయి. స్టార్టింగ్ అనమాట, స్టార్టింగ్ స్టేజ్లో అవుతుంటాయి. ప్రతి ఒక్క చెట్టు అదే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సుఫియాన్ అంతే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చెట్టు 4 అడుగుల లేక 5 అడుగుల అంతవరకే. ఆ లోపే కాయ వస్తుంది ఈ చెట్టుకు. హైబ్రిడ్ అంటారు దీని రకం. దీనికి ఒక రకం ఉంటుంది ఫ్రెండ్స్, దీని పేరు అయితే ఉంటుంది కానీ ఆ పేరు అయితే నాకు తెలీదు ఫ్రెండ్స్. ఇది నేను వచ్చినాచి శీతలు కిక్కి అంటానే మరి పక్షులు. హలో ఒక అయితే లాగిన ఫ్రెండ్స్, ఏదైతే అది కానీ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. నేను ఏం తెచ్చుకోలేదు, కత్తికి ఒక స్కూటర్ బీగంతో కొంచెం తీసేసి లాగేస్తున్నా. కొడదాం దీన్ని. దీపం మోగం నిజంగా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్. మళ్ళీ తీపి ఉండే, భయంకరమైన తీపు. నిజంగా ఇట్లా విధంగా కొట్టుకొని తాగడం అనేది ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి మేమైతే. గ్రేట్. నువ్వు కూడా తాగుదా? అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఎంత కింద కాసిందో. ముదిరిపోయినాయి కాయలు, నీళ్ళు అట్లే ఉంటాయి. నేను పట్టాను పూర్తిగా, నేను ఈ కాయలు బాగా పట్టాలి నీట్గా. ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత కింద అంటే నిజంగా హ్యాపీగా ఇట్లా పీక్కొని కొట్టుకొని తాగేచ్చు అనమాట. అంతా పట్ట నాకు భలే ఉండే ఈ కాయలు. నిజంగా ఈ మరి దూరం వద్దులే, వినపరాదేమన్నా వాయిస్ వినిపిస్తుంది. నిజంగా ఇలాంటి హైబ్రిడ్ రకం వేసుకోవడము నిజంగా చాలా మంచి, చాలా లాభాలు ఉంటాయి. కానీ బట్ ఏమంటే దీనికి మనం ప్రతి ఒక్క స్టేజ్లో ఇయర్కు వీటికి ఇంజక్షన్ అయితే ఇవ్వాలా. ఇంజక్షన్ ఇస్తేనే మనకు కాయలు దిగుబడి అనేది ఎక్కువ వచ్చాయి. అంతేగాని ఎంత ఎరువులు పెట్టుబడి ఎక్కువ పెట్టాలా, ఎరువులు ఎక్కువ వేయాలా, అన్ని రకాలుగా వేస్తేనే మనకి ఇంత కింది స్థాయిలో కాస్తాయి. ఇది హైబ్రిడ్ కాబట్టి మనం హైబ్రిడ్ మొక్కకు మనం ఇచ్చే సతవా అనేది, మనం ఇచ్చే ఇంజక్షన్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు టెంకాయలు అనేది బాగా అధికంగా దిగుబడి వస్తాయి. లేదంటే మనకు నష్టానికి దారి చేయదు. ఓకే ఫ్రెండ్స్, నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఫస్ట్ టైం నేనైతే మా ఊళ్ళో టెంకాయలు చూసినా చాలా హైట్లో ఉంటాయి, ఎప్పుడు రా కొట్టేది అనిపిస్తుంది. కానీ ఇంత చిన్న ఇవి దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల చెట్లు. ఇవి మామూలుగా మన ఇళ్ళ దగ్గర వేసుకున్న చెట్లు ఒక 10 సంవత్సరాలైన కాయలు కాయవు. ఇది 2-3 ఏళ్ళకే కాస్తాయి అనమాట కాయలు. అంత ఫాస్ట్ గ్రోత్ వస్తాయి. ఎనీవే ఈ టెంకాయలు ఈ విధంగా తెంపుకోవడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.
మళ్ళీ నెక్స్ట్ వీడియో అంతవరకు టేక్ కేర్ బాయ్.